ఇక ఆగస్టు మాసంలో 1వ నుంచి 31 తేదీ వరకు దీంట్లోనే శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసం ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వారికి గనక మనము చూసుకున్నట్టయితే, ఈ సింహరాశి వారికి ఈ నెలలో మానసిక చింతన, అనారోగ్యము, వృధా ప్రయాణాలు, స్థాన చలనము మొదలైనటువంటి కలగడానికి ఆస్కారం ఉంది. ఇక మానసిక చింతన, స్థాన చలనం కలిగినట్టయితే మానసిక చింతన ఆటోమేటిక్‌గా వస్తుంది. ఉద్యోగస్తులున్నారు, ఎక్కడో బదిలీ అవుతుంది. ఆ కొత్త స్థలానికి వెళ్ళాలి. అక్కడ ఎలా ఉండాలి? ఆ గ్రామం ఎలాంటిది? ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? అక్కడ ఎలా మనం నెగ్గుకొస్తాం అనేటువంటి ఒక ఆలోచనలు ఉండడము. అక్కడ మళ్ళీ అక్కడ కొంతవరకు అక్కడ స్థిరపడేంత వరకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది స్థానచలనం వల్ల. దీనివల్ల అనారోగ్యాలు ఏర్పడడము, వృధా సంచారం, లేదా కొందరు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు దూర ప్రయాణం అయినా గానీ. అలాంటి వారికి వృధా సంచారము, ధన నష్టము ఇలాంటివి ఎన్నో జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక సింహరాశి వారికి ఆగస్టు మాసంలో మొదటి వారంలో గనక చూసుకున్నట్టయితే అనారోగ్య పరిస్థితి, మనోవిచారము, మనస్సులో ఎప్పుడు ఏదో విచారంగా ఉంటూ ఉండడము, ఎవరికీ చెప్పుకోకపోవడము. ఇది సామాన్యంగా వీళ్ళ లక్షణం ఏంటంటే రాజాటీవీ సింహరాశి వాళ్ళది. ఏ విషయాన్నైనా బయట పెట్టుకోరు. తన మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. సింహరాశికి ఉచ్చరాశి అయిన మేషరాశి వారు కూడా ఎవరికీ చెప్పుకోరు. కానీ ఎప్పుడూ ఆ మేక ఎలా ఒర్రుతుందో వయ్ వయ్ అని చెప్పి మే 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 అని చెప్పి అలా తనలో తాను గురుక్కుంటూ ఉంటుంటాడు మేషరాశి వారు. సింహరాశి వారు అది లేదు, ఇది లేదు. మౌనంగా తనకున్నటువంటి ఒక బాధలను మనస్సులో పెట్టుకొని దాన్ని బాధపడుతూ ఉంటాడు. జంతువుల వలన, లేక వాహనాల వలన కొద్దిగా ఆపద రాబోతూ ఉంది కాబట్టి, ఈ సింహరాశి వారు ప్రయాణాలలో కానీ, వ్యవసాయదారులు పశువులను మేపే సమయంలో గానీ, ఇతరత్ర కొత్త పశువులను తెచ్చుకొని వాటిని అదుపు చేసుకోవడంలో గానీ, కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది కొన్ని ఆపదలు అనుకోకుండా రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది సింహరాశి వారికి. దానివల్ల కొన్ని ఇబ్బందులకు ఏర్పడి మానసిక చింతనతో ఈ వారంలో బాధపడడం జరుగుతూ ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఆగస్టు మాసంలో 2వ వారంలో గనక చూసినట్టయితే అనుకోకుండా ధనలాభం. అనుకోకుండా ధనలాభం అంటే ఏదో భూమిలో నుంచి నిధి దొరుకుతుంది, లేదా ఏదో లాటరీ వస్తుంది, దాంట్లో కోట్ల రూపాయలు వస్తాయనేటువంటి ఒక విషయం కాదండి. అనుకోకుండా ధనలాభం అంటే మనం ఇదివరకు ఎవరికో ఇచ్చి కొంత సహాయం చేసి మర్చిపోతే ఆ వ్యక్తులు లేదా అడిగి మనం విసుక్కొని ఇక వీడివ్వడులే అని చెప్పి మనసులో నిర్ణయం చేసుకొని ఉన్నటువంటి ఒక వ్యక్తుల దగ్గర నుంచి మన డబ్బు మనకు తిరిగి రావడం అది అనుకోకుండా వచ్చేటువంటి ఒక ధనలాభం. రాదు అనుకున్నటువంటి ఒక డబ్బు రావడం అనుకోకుండా వచ్చినటువంటిది. అలాంటి కొన్ని విషయాలు, లేదా వ్యాపారంలో మనం పెట్టుబడి పెట్టినప్పుడు అక్కడ వచ్చేటువంటి ఒక లాభము. ఈ షేర్ మార్కెట్‌లో ఉంటారు. అనుకోకుండా ఆ వారంలో వీళ్ళకి షేర్ మార్కెట్ మంచిగా కలిసి వచ్చి డబ్బు రావడము అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంటుంది 2వ వారంలో. ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే డబ్బొస్తే ఆరోగ్యంగా ఉంటారుగా. ఇది మన లోకంలో ధనమూలమిదం జగత్ అన్నాడు. ఈ కాలంలో కావాల్సింది ఆధ్యాత్మికత, దైవభక్తి అనేటువంటిది తగ్గింది. ఎంతసేపటికి డబ్బు, 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 ధనము. ఆ ధనం ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు. సంతోషంగా కూడా ఉంటాడు. చేతిలో రూ. 10 జేబులో రూ. 10 ఉన్నాయంటే ఆనందంగానే ఉంటాంగా. అది ఆధ్యాత్మికంలోకి వెళ్ళినట్టయితే అది చాలా వేరే అవుతుంది. అలా యత్నకార్య సిద్ధి అనుకున్నటువంటి ఒక కార్యక్రమం నెరవేరడము, పెద్దలతో పరిచయం ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఈ 2వ వారంలో ఈ సింహరాశి వారికి. ఇక మనం 3వ వారంలో గనుక మనం ప్రయాణం చేసినట్టయితే కొంత డబ్బు నష్టము, వ్యవసాయదారులకైతే ధాన్య నష్టము, పొలాలు కొన్ని నష్టపోవడము ఇవి జరగడానికి అంటే పంటలు నష్టపోవడం. పొలాలంటే భూమి కాదండి. పంటలు నష్టపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. అంటే వర్షాల వల్ల కావచ్చు, ఇతరత్ర విషయాల వల్ల కావచ్చు. పంటలు నష్టపోవడం, కొంత ధన నష్టం జరగడము అనేటువంటిది. అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. బంధువులచే, మిత్రులచే మాటలు పడడము,
ఏదో చేయాలని చెప్పి ఆశతో ఏదో వచ్చి డబ్బు పెట్టేస్తే వచ్చిన వాడు ఓదార్చడం కాకుండా 2 తిట్టిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒక రకంలో వ్యవసాయంలోనో, ఇతరత్రా ఏదో బిజినెస్‌లోనో మనం ఒక వాటా తీసుకున్నాను, డబ్బు పెట్టాము. ఆ డబ్బు నష్టపోయాము. డబ్బు నష్టపోయామని మనం బాధపడుతుంటే, మన మిత్రులో, బంధువులో వచ్చి ఓదార్చడం కాకుండా 2 మాటలని తెలిసిన దాంట్లో ఎందుకు పెట్టావురా? ఎందుకు చేశావు? అది ఇది అని చెప్పి ఏదో 2 మాటలని పోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల మాటలు పడడము. ఇంకోటి భయంగా ఉండడం ఎప్పుడు కూడా. డబ్బు నష్టపోతూ ఉంటే ఒక దగ్గర పెట్టుబడి పెట్టాము. ఆ పెట్టుబడి వస్తుందో రాదో అనేటువంటి ఒక విషయంలో భయంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అవసరం. ఇక ఈ సింహరాశి వారికి ఆగస్టు మాసంలో 4వ వారం గనుక చూసినట్టయితే కొద్దిగా అనారోగ్యము, డబ్బు నష్టపోవడము, భయంగా ఉండడము, కుటుంబంలో కొన్ని కలహాలు రావడము, కొన్ని చిక్కులు ఏర్పడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా వ్యవహరించడము, ప్రతి విషయం కూడా ఆలోచించి చేయడము, ప్రతి అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడంలో వీళ్ళకి క్షేమం కలుగుతూ ఉంటుంది. వీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ 30 రోజులు శ్రావణ మాసంలో 30 వచ్చినటువంటి ఒక రోజులు మొత్తం కూడా వీరు రోజు 11 సార్లు దీక్షగా హనుమాన్ చాలీసా చేయడం వల్ల ఎంతో ఉన్నతి జరుగుతుంది. ఇది మర్చిపోకండి. సింహరాశి వారు ప్రతిరోజు కూడా ఒక అరగంట సమయం తీసుకొని హాయిగా కూర్చొని హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసా 3 నిమిషాలకు ఒకసారి అయిపోతుంది, మనం ఖచ్చితంగా అభ్యాసం చేసినట్టయితే. కాబట్టి హనుమాన్ చాలీసా ప్రతిరోజు 11 సార్లు ఈ సింహరాశి వారు గనక పారాయణం చేసినట్టయితే ఈ కష్టాలు రాకుండా సుఖజీవనాన్ని పొంది సుఖంగా ఉంటారు. ఇది శుభం.